వచ్చే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైన ఈ వాలంటరీ వ్యవస్థ విషయంలో భారీగా మార్పు చేర్పులు చేపట్టే దిశగా కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. తాము అధికారంలోకొస్తే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, 5,000గా ఉన్నటువంటి వారి వేతనాన్ని 10,000 చేస్తామని ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే కదా! దీంతో ఈ వాలంటీర్స్ నియామకంతో పాటు జీతం పెంపు పైన నిర్ణయం తీసుకోబోతున్నారట. సో, ప్రస్తుతం అందుతున్నటువంటి వివరాల ప్రకారం ప్రతి గ్రామంలో 5గురిని వాలంటీర్స్‌గా తీసుకోబోతున్నారు. వారికి ప్రస్తుతం 5,000 ఇస్తున్నారు కదా! దాన్ని 10,000 రూపాయలకు పెంచే దిశగా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విడుదల చేసేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు త్వరలోనే ఖరారు కాబోతున్నాయి. వాలంటీర్ల వేతనాన్ని 10,000కు పెంచనున్నారట. వాలంటీర్ల ఎంపికలో డిగ్రీ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించబోతున్నారు. అలాగే వయో పరిమితి విషయంలోనూ పరిమితులుంటాయట. గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల అధీనంలో పూర్తి అధికారం ఉండేలా విధి విధానాల రూపకల్పన చేయబోతున్నట్లు సమాచారం. ఈ కొత్తగా ప్రతి గ్రామానికి సంక్షేమ నిధిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. అలాగే కొన్ని పథకాల నిర్వహణ, పంపిణీ విషయంలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్లి అందించే ఈ పెన్షన్ విషయంలోనూ మార్పులు చేయాలా వద్దా అనే విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి నెల పెన్షన్ నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలా, లేదంటే ప్రస్తుతం అమలవుతున్న విధానాన్నే కొనసాగించాలా అనే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటారు. ఇక సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త కార్యాచరణను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.